ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పాండవులు కపటద్యూతమున ఓడిపోవుట. ప్రథమ భాగము. వైశంపాయనుడు చెబుతున్నాడు. జనమేజయ, ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి, నీవు నా ఆజ్ఞగా ఇంద్రప్రస్థానికి వెళ్ళి యుధిష్ఠిరుని ఇక్కడికి పిలుచుకొనిరా. మేము రత్నఖచితమైన అందమైన శయ్యాసనాలు కల ఒక సభను నిర్మింపజేశామని, అతడు తమ్ముళ్లతో కలిసి దానిని చూచి ఇష్టమిత్రులతో కలిసి జూతక్రీడ చేయాలని యుధిష్ఠిరుడితో చెప్పు అని ఆజ్ఞాపించాడు. విదురుడు ఇది అన్యాయం అనుకున్నాడు. అతడు దానికి అంగీకరించాలని అనిపించటం లేదు. ఇలా ఎప్పుడూ చేయవద్దు మహారాజా. దీనివల్ల మీ పుత్రులలో భేదాభిప్రాయాలు, విరోధాలు కలుగుతాయి. గృహ కలహం వలన వంశం నాశనం అవుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు, విదురా, దైవం విరోధి కాకపోతే దుర్యోధనుడి శత్రుత్వంతో నాకు బాధ లేదు. ప్రపంచంలో ఎవరూ స్వతంత్రులు కారు, దైవానికి లోబడిన వారే. నీవు ఎక్కువగా ఆలోచించక నా ఆజ్ఞ పాటించి పాండవులను తీసుకొనిరా అన్నాడు. ఇంద్రసముడైన విదురునికి ఇష్టం లేకపోయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞకు బద్ధుడై వెంటనే ఇంద్రప్రస్థం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు స్వాగతం పలికి విదురుని రాజమందిరానికి తీసుకుపోయారు. యుధిష్ఠిరుడు ప్రేమతో అతనికి యథోచిత సత్కారాలు చేసి, మహాత్మా, మనసు కలత చెందినట్టుగా కనిపిస్తున్నారు. క్షేమంగానే వచ్చారు కదా? దుర్యోధనాదులు తండ్రి మాటను మన్నిస్తున్నారా? వైశ్యులు అతనికి లోబడే ఉన్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు. విదురుడు, ధృతరాష్ట్రుడు తన కొడుకులు, బంధువులతో క్షేమంగానే ఉన్నాడు. మీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని గురించి అడిగి తాము కూడా మీ సభ వంటిదే ఒక సుందర భవనాన్ని నిర్మించామని, తమ్ముళ్లతో కలిసి దానిని దర్శించి అన్నదమ్ములతో జూతక్రీడ జరపాలని మీకు ఒక సందేశం పంపాడు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు సందేశం విని యుధిష్ఠిరుడు, విదురా, జూతక్రీడ నాకు శుభమనిపించటం లేదు. అది విరోధాలకు మూలం. జూతక్రీడను ఇష్టపడే మంచివాడు ఎవడుంటాడు? ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి? మీ అభిప్రాయాన్ని అనుసరించే మేము ఏ పనైనా చెయ్యాలనుకుంటున్నాం అని అడిగాడు. విదురుడు, ధర్మజ, జూదం అన్ని అనర్థాలకు మూలమని నాకు తెలుసు. నేను అన్ని రకాలుగా దీనిని వారించాలని చూశాను, కానీ ఫలితం లేకపోయింది. ధృతరాష్ట్రుని ఆజ్ఞ తప్పనిసరి కాబట్టి వచ్చాను. నీకు ఏది ఉచితమనిపిస్తే అది చెయ్యి అన్నాడు. ధర్మరాజు, అక్కడ దుర్యోధన దుశ్శాసనులే కాక ఇంకా ఎవరైనా ఆటగాళ్ళు వచ్చి ఉన్నారా? మేము ఎవరితో అక్కడ దూతమాడాలని పిలుస్తున్నారు అని కుతూహలంగా అడిగాడు. విదురుడు, గాంధారరాజు శకుని నీకు తెలుసు కదా? అతడు పాచికలు విసరటంలో నేర్పరి, పాచికల నిర్మాత కూడా. అతడు గొప్ప ఆటగాడు. అతడే కాకుండా వింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు మొదలైన వారు కూడా ఉన్నారు అని చెప్పగానే ధర్మరాజు, అయితే మీరు చెప్పినది సరి. ఇప్పుడక్కడ గొప్ప గొప్ప భయం గొలిపే మాయావులైన ఆటగాళ్ళు సమావేశమై ఉన్నారన్నమాట. ఉండనివ్వండి. ప్రపంచమంతా దైవానికి లోబడే ఉంటుంది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. ధృతరాష్ట్రుడు పిలవకపోతే మాత్రం నేను శకునితో జూదమాడటానికి ఎప్పుడూ వెళ్ళను అన్నాడు. విదురునితో ఇలా అని ధర్మరాజు ప్రాతకాలంలోనే ద్రౌపది మొదలైన రాణులతో సహితంగా తమ్ముళ్ళందరూ హస్తినాపురానికి బయలుదేరాలని ఆజ్ఞాపించాడు. అంతా సిద్ధమైంది. ప్రాతకాలంలో బయలుదేరినప్పుడు ధర్మరాజు యొక్క ప్రతి రోమంలోనూ అతని రాజ్యలక్ష్మి ఉట్టిపడసాగింది. హస్తినాపురం చేరుకున్నాక అతడు
భీష్మద్రోణులను, కర్ణుని, కృపాశ్వత్థామలను విధిపూర్వకంగా కలుసుకున్నాడు. తరువాత సోమదత్తుడు, దుర్యోధనుడు, శల్యుడు, శకుని, వచ్చిన రాజులు, దుశ్శాసనుడు మొదలైన సోదరులు, జయద్రథుడు ఇలా సమస్త కురువంశీయులతో కలిసి ధృతరాష్ట్రుడి చెంతకు వచ్చాడు. అతడు గాంధారికి, పెద్దతండ్రికి నమస్కరించాడు. వారు ప్రేమపూర్వకంగా మూర్ధాఘ్రాణం చేశారు. పాండవుల రాక కౌరవులకు ఎనలేని ఆనందం కలిగించింది. ధృతరాష్ట్రుడు వారికి రక్త ఖచ్చిత భవనాలలో విడిది ఏర్పాటు కావించాడు. ద్రౌపది మొదలైన స్త్రీలు కూడా అంతఃపుర స్త్రీలను యథాయోగ్యంగా కలుసుకున్నారు. మరుసటి దినం ఉదయమే అందరూ నిత్యకర్మలు పూర్తి చేసుకొని ధృతరాష్ట్రుని కొత్త భవనంలో ప్రవేశించారు. జూదమాడేవాళ్లు అక్కడ అందరినీ సహర్షంగా స్వాగతించారు. పాండవులు సభలో ప్రవేశించి అందరికీ యథాయోగ్యంగా ప్రణామాలు, ఆశీర్వాదాలు, స్వాగత సత్కారాలు మొదలైనవి జరిపారు. అటుపైన అందరూ తమ తమ వయస్సులను బట్టి యోగ్యమైన ఆసనాలను అలంకరించారు. అనంతరం శకుని మాట్లాడుతూ, ధర్మరాజా, ఈ సభ నీకోసమే ఎదురు చూస్తోంది. ఇక పాచికలు వేసి ఆట ఆరంభించవచ్చును అన్నాడు. ధర్మరాజు, రాజా, జూదమాడటం కపటంతో కూడినది, పాపాలకు మూలం. ఇందులో క్షత్రియోచితమైన పరాక్రమము లేదు. దీనికి జ్ఞాతమైన నీతి లేదు. ప్రపంచంలో మంచి మనసున్న ఏ వ్యక్తి కూడా జూదాలలోని కపటపూర్ణమైన ప్రవృత్తిని ప్రశంసించలేడు. మీరు జూదం కోసం ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? మీరు నిర్దయులైన వారిలా చెడు మార్గంలో మమ్మల్ని పరాజితులను చేయాలని ప్రయత్నించకండి అన్నాడు. దానికి సమాధానం చెబుతూ శకుని, యుధిష్ఠిరా, చూడు, బలవంతులు బలహీనుల మీద, శస్త్రకుశలులు శస్త్రహీనుల మీద దాడి చేస్తుంటారు. ఇలాంటి దుర్మార్గం అన్ని పనులలోనూ ఉంటుంది. పాచికలు విసటంలో నేర్పు కలవాడు కౌశలంతో ఆటరాని వాడి మీద గెలిస్తే వారిని దూర్చుడటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. యుధిష్ఠిరుడు, మంచిదే, అయితే ఇది చెప్పు, ఇక్కడ చేరిన వారిలో నేను ఎవరితో ఆడాలి? పణం ఎవరు పెడతారు? ఎవరైనా సిద్ధంగా ఉంటే ఆట ప్రారంభించవచ్చును అని ఒప్పుకున్నాడు. దుర్యోధనుడు వెంటనే, పణం పెట్టడానికి కావలసిన ధనము, రత్నరాశులు నేనిస్తాను, కానీ నా పక్షాన మా మామ శకుని ఆడతాడు అన్నాడు. జూదం మొదలైంది. ఆ సమయంలో అక్కడికి తనకు ధృతరాష్ట్రుడితో పాటుగా చాలామంది రాజులు వచ్చి కూర్చున్నారు. భీష్మద్రోణులు, కృపాచార్యుడు, విదురుడు రాజు కూడా వచ్చారు. విదురుడు మనస్సులో బాధపడుతున్నాడు. యుధిష్ఠిరుడు సాగరావర్తంలో పుట్టిన బంగారు ఆభరణాలలో శ్రేష్టమైన పరమసుందరమైన మణిమయ హారాన్ని నేను పందెంగా వడ్డుతున్నాను. ఇప్పుడు మీరేం వడ్డుతారో చెప్పండి అన్నాడు. దుర్యోధనుడు, మా దగ్గర చాలా ధనము మణులు ఉన్నాయి. నేనవన్నీ పేరు పేరునా లెక్కిస్తూ అహంకారాన్ని చాటుకోను. మీరు గెలవండి అయితే అని మారొడ్డాడు. అక్షవిద్యా విశేషజ్ఞుడైన శకుని పాచికలను చేతితో పైకెత్తి, ఈ పందెం అంటూ పాచికలు విసిరాడు. నిజంగా అతనిదే గెలుపయింది. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.